ఇప్పుడు ఇండియాలో ఉన్నంత పాపులేషన్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మనకిక్కడ వైద్య సేవలు చూస్తా అంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోలేము, ప్రైవేట్ హాస్పిటల్లో మనం అఫోర్డ్ చేయలేము. అంటే అటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంలో అంటే రానున్న రోజుల్లో వైద్య సేవల ఖర్చులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి తేడా ఏంటని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను దాని గురించి దిస్ ఆర్ పాలసీ డిసిషన్స్, మనం దాంట్లో వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకటి ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్లో మేము చూస్తుంది ఏంటంటే ఇప్పటికీ 3 to 5% ఆఫ్ పాపులేషన్కి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఇన్సూరెన్సెస్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబము ఇన్సూరెన్స్ తీసుకుంటేనే వారి భవితవ్యం బాగుంటుంది. ఎందుకు ఏజ్ అబౌవ్ 50 years తర్వాత ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ప్రీమియం కూడా చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది, బెనిఫిట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు వ్యాధి ఉందా లేదా మనకి ఎప్పుడు వస్తుందిలే అనుకోవడం కంటే కూడా మనం ఇన్సూరెన్స్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పే చేసుకుంటారో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదనే నా అభిప్రాయం. ఎందుకు తగిన వైద్యం దొరుకుతుంది, ఆ వైద్యానికి తగిన ఖర్చు కూడా అఫోర్డబిలిటీ కిందకు వస్తుంది. కాకపోతే మనం చేసేది మనం చేయకుండా, అంటే మనం చేయాల్సింది ఏంటి, అట్లీస్ట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం. ఇన్సూరెన్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరు 10 లక్షలకు 20 లక్షలకు 50 లక్షలకు ₹1,00,00,000 తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లీస్ట్ ప్రొవైడెడ్ వాళ్ళ కుటుంబ సైజుని బట్టి దాన్ని బట్టి ₹1,00,000 ₹2,00,000 నుంచో 5,00,000 నుంచో ఆ మినిమం అన్నా తీసుకుంటూ ఏజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, నాకు ఇప్పుడు ఏం వ్యాధి వస్తుంది అనుకుంటున్నాను, ₹2,00,000 తీసుకుంటే అయిపోతుంది కదా. దాని అప్గ్రేడేషన్ అనేది 5 ఏళ్లకో 10 ఏళ్లకో అప్పుడు అది ఈజీ. చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ ఈ రోజు తీసుకుంటే ఎలక్టివ్ కేసెస్కి 3 ఏళ్ల వరకు ఇన్సూరెన్స్ రాదు. ఈ బేసిక్ నాలెడ్జ్ చాలా మంది మిస్ అవుతుంటారు. అట్లీస్ట్ 2 years వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఆల్. చాలా వాటిలో ఉన్నాయి. ఇంకోటి ఏంది, సబ్ క్లాసులు ఉంటాయి దాంట్లో. ఏది మనకు 70% ఇన్సూరెన్స్ కంపెనీ కడితే 30% కో పేమెంట్, అది కూడా సరిగ్గా చూసుకోరు చాలా మంది. అంటే మా దగ్గరకు వచ్చి పేషెంట్స్ అందరు ఇవే చెప్తుంటారు. ఇంకోటి ఈ వెయిటింగ్ పీరియడ్ సరిగ్గా చూసుకోరు. కొందరు అతి తెలివితోటి ఏం చెప్తారు, సార్ మీరు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని చెప్పారు కదా, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను, 1 నెల తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకోవచ్చా అని అడుగుతారు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు తగిన టైంలో రియాక్ట్ అయ్యి తగిన టైంలో ఇన్సూరెన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఏమైపోతుందంటే ఎలాంటి మెడికల్ థింగ్స్ వచ్చినా ఇన్ ఫ్యూచర్ కూడా అది వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వైద్య సేవలు కూడా వాళ్ళు ఈజీగా అవైల్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపరచడాలు అదంతా పబ్లిక్ పాలసీ డెసిషన్స్ విచ్ వీ కాంట్ కామెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.